అధికార పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు గురిచేస్తూ పక్క పార్టీల ప్రజాప్రతినిధులను చేర్చుకోవడం టీఆర్ఎస్ కు మంచిది కాదన్నారు. సంక్షేమ పథకాలకు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్న రాష్ట్ర మంత్రులు ముందుగా లబ్ధిదారుల లిస్టు ఫైనల్ చేశారో లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు నేతలు. బరాబరుగా మేము వచ్చే సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో నిలదీయటం జరుగుద్ది. ఇది అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వం. ఒకవైపు నీతులు చెప్పి ఎక్కడండి ఈ క్యాంపులేంటి, ఈ ప్రలోభాలేంటి? ఖమ్మం జిల్లాలో అయితే విపరీతమైనటువంటి క్యాంపు రాజకీయాలు. అంటే ఒక పార్టీతో ఎన్నికై ఇంకో పార్టీలో ఓట్లు ఎంచుకుంటారు. యాంటీ డిఫెక్షన్ యాక్ట్ని సిస్టమేటిక్గా అమలు చేస్తే ఈ పరిస్థితి ఉండకపోయేది. అంటే ప్రజాస్వామ్యానికి ఇదే అండి, ఇది కేసీఆర్ గారి మార్కు ప్రజాస్వామ్యం. బలం లేక ఖమ్మంలో వాళ్ళకి ఉన్నది ఎంత 10-15 ఉన్నాయి, ఇవాళ 290కి వెళ్ళిపోయింది. వీళ్ళు ఎక్కడండి ఇది ప్రజాస్వామ్య? హైకోర్టు కానీ కోర్టులు మందలిచ్చినా మీరు ఇది గారు శాసన వ్యవస్థనే మరి భ్రష్టు పట్టించే పరిస్థితి చేస్తారు. మంచిది కాదు. ఈ ప్రలోభాలు ఆపండి. 55% మన ప్రజలు రైతులు కరువుతో కొట్టుముట్టలాడుతున్నారు. సాగునీరు తాగునీరు అన్ని ఇబ్బందులుగా ఉన్నారు. మనం గౌరవ ప్రధానమంత్రి దగ్గర మనం ఒక డెలిగేషన్ పోదాం, మేము కూడా వస్తాము అపోజిషన్గా అని చెప్తే ఆయనకు సమయం లేదు. 2 డిప్యూటీ ముఖ్యమంత్రులతో డెలిగేషన్ పంపించినారు. ప్రధానమంత్రి వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇది మొత్తం తెలంగాణ ప్రజలకు అవమానం జరిగింది. మీ ఎంపీలు తీసుకురాలేకపోయినారు, మీ మంత్రులు పోయినారు, ఖాళీ హాత్ వాపస్ వచ్చినారు. కానీ మీకు మాత్రం ఇప్పుడు దావతులకు అటెండ్ చేసేందుకు సమయం ఉంది. ఏదన్నా స్కీమ్కి ఫౌండేషన్ వేయాలంటే బెనిఫిషరీ లీస్ట్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేశారా? సోషో ఎకనామిక్ సర్వే జరిగిందా? సోషో ఎకనామిక్ సర్వే జరిగి ఉంటే ఎక్కడెక్కడైతే మీరు ఫౌండేషన్ స్టోన్ వేశారో ఆ ఫౌండేషన్ స్టోట ఎక్కడెక్కడ ఉందో లీస్ట్ మీరు పబ్లిక్ చేయాలి. రేపు పబ్లిక్ లిస్ట్లో పెట్టాలి, రేపు పేపర్కి ఇవ్వాలి. మీరు ఇవ్వకపోతే ఇది సరాసరి చీటింగ్ కేసు అవుతుంది. ప్రజలని మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఇది చీటింగ్ కేసు అవుతుంది. మేము దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కు రాస్తాం.